మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నా వైఫ్ నా కోసం ఇంట్లోనే చికెన్ షవర్మా చేసింది. ఇంకా ఈ చికెన్ షవర్మాని ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, తీసుకొచ్చిన చికెన్ ని ఫ్రెష్ గా కడుక్కొని అందులో సాల్ట్, కారం, పసుపు, ధనియా, గరం మసాలా, ఫైనల్ గా నిమ్మకాయ వండుకొని మంచిగా కలిపేసి మ్యారినేట్ వదిలేయండి. దాని మ్యారినేషన్ వదిలేసి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 గుడ్లు కొట్టేయండి. ఓ 4 ఎల్లిపాయలు వేసుకోండి, కొంచెం ఉప్పు, దీని తర్వాత అందులో పాలు పోసుకోండి. ఆ మిల్క్ లో కొంచెం ఆయిల్ పోసుకోండి. వెజ్ మయోనీస్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయండి. ఆ చికెన్ ని ఒక 20 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ లేకుండా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. 90% కుక్ అయిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మయోనీస్ ని నేను బయటికెళ్ళి తీసుకొచ్చిన రుమాలి రోటి మీద ఇలాగైతే పేస్ట్ చేయండి. ఇక మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే దీని మీద వేసేయండి. ఇక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని ఇలా వేసుకొని ఆ చికెన్ మీదకెళ్ళి మళ్ళొకసారి మయోనీస్ ని వేసుకొని ఆ రుమాలి రోటిని ఇలాగైతే ఫోల్డ్ చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకున్న టేస్టీ అయిన చికెన్ షవర్మా అయితే రెడీ అయిపోయింది. ఇక నా వైఫ్ నా కోసం ఎంతో కష్టపడి చేసిన ఈ చికెన్ షవర్మా టేస్ట్ చేసి చూద్దామా? ఈ షవర్మాని మయోనీస్ లో ముంచుకొని తింటే ఎక్సలెంట్ అయిన టేస్ట్ ఉంది. మేమైతే ఈజీగా ఇంట్లోనే చేసుకున్నాం. సో మీరు చేసుకోండి. కలుస్తాం మళ్ళా నెక్స్ట్ వీడియోలో. బాయ్.